సజ్జ పనీర్ సూప్ అంటే సజ్జలు పనీరు కాంబినేషన్లో ఒక సూప్ అనమాట. సో చాలా టేస్టీగా ఉండబోతుంది 100%. ముందుగా కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. సజ్జ పనీర్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, గ్రీన్ క్యాప్సికం అరకప్పు, పచ్చి బఠానీలు అరకప్పు, క్యారెట్ ముక్కలు అరకప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, సజ్జపిండి 3 టేబుల్ స్పూన్లు, పనీర్ ముక్కలు అరకప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. సజ్జ పనీర్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలన్నీ కూడా రెడీగా ఉన్నాయి. సో పనీర్ లో బేసిక్ గా మనకు కాల్షియం, వైటమిన్ బి, వైటమిన్ B12, తర్వాత ఫాలిక్ యాసిడ్ ఇవన్నీ చాలా అధికంగా ఉంటాయి. సో పనీర్ అనేది ఇప్పుడు కొంతమంది అపోహ ఏంటి అంటే సరిగ్గా రావట్లేదు, అంటే నాణ్యతగా ఉండట్లేదు అంటూ ఉంటారు. సో ఇంట్లో తయారు చేసుకోండి, పనీర్ ఇంట్లో తయారు చేసుకునే ఒక ప్రాసెస్ కూడా ఉంది. అది కూడా చాలా ఈజీ ప్రాసెస్. సో మనకి అలా కూడా చేసుకోవచ్చు. బట్ అఫ్ కోర్స్ నమ్మి అంటే ఇంకా ట్రస్ట్ అనేది ఇప్పుడు బేసిక్గా ఈ జనరేషన్లో ఏ విషయంలో ట్రస్ట్ ఉందో ఏంటో ఏం తెలియట్లేదు, ఏ పదార్థాలు ఎలా నాణ్యతగా ఉంటున్నాయో తెలియట్లేదు. సో దాని గురించి మనం మాట్లాడలేం. కానీ ఎస్, సో పనీర్ ఎక్కడైతే కొంచెం అథెంటిక్గా దొరుకుతుందో మీరు అక్కడ హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు. సో మరి ఈ కాంబినేషన్లో ఈరోజు మనం సూప్ తయారు చేసుకోబోతున్నాం. మొదలు పెట్టేద్దాం. సో ఫస్ట్ ఏంటి అంటే స్టవ్ వెలిగించేసుకుందాం. సో పిల్లలకు కూడా మనం పనీర్తో అంటే ముఖ్యంగా శాకాహారం తీసుకునే వాళ్ళల్లో మనకు ప్రోటీన్ కంటెంట్ అనేది పనీర్లో, సోయాలో, అఫ్ కోర్స్ పల్లీలు, పెసర్లు వాటిలలో కొంచెం ఎక్కువగా ఉంటుంది కాబట్టి సో అవి ఎక్కువగా ఇవ్వడానికి ట్రై చేయండి. ఎప్పుడూ కూడా ప్రతి మనిషికి, పిల్లలకి, పెద్దవాళ్ళకి అందరికీ కూడా ప్రోటీన్ ఫర్ ద మజిల్స్ అంటే ఒక కండపుష్టి పెరగాలి అంటే ప్రోటీన్ కావాలి. సో అది మనకు పనీర్లో పుష్కలంగా దొరుకుతుంది. అండ్ వైటమిన్ B12 కూడా శాకాహారం తీసుకునే వాళ్ళకి తక్కువగా ఉంటుంది కాబట్టి సో అలా కూడా ఉపయోగపడుతుంది అనమాట. సో ముందుగా కాస్త నూనె, సో కొంచెం నూనె వేసేసుకొని ముందుగా అల్లం ముక్కలు, ఆ తర్వాత పచ్చిమిరపకాయలు, ఆ తర్వాత ఇక మెల్లిగా మనము కూరగాయ ముక్కలు కూడా వేసుకుంటూ వెళ్ళొచ్చు. ముందుగా పచ్చి బఠానీలు, ఒకసారి వేయించేసుకుందాం. ఆ తర్వాత సన్నగా తరుక్కున్న క్యారెట్ ముక్కలు, ఓకే. సో ఆ తర్వాత సన్నగా తరుక్కున్న క్యాప్సికం ముక్కలు, కొంచెం మనం మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకుందాం. ఇది ఒకసారి వేయించేసుకున్నాక ఇందులో కాస్త ఉప్పు కూడా యాడ్ చేసుకుందాం. ఓకే, ఈ సూపే కాబట్టి మరి మామూలు కూరల్లో అది కాకుండా అంత ఎక్కువగా కాకుండా కొంచెం మైల్డ్గా వేసుకుంటే సరిపోతుంది. సో తర్వాత ఇందులోనే మనం కాస్త ధనియాల పొడి కూడా వేసేసుకుందాం. ఇది కూడా మనకంటే మరి ఎక్కువగా వేయలేదు, బికాజ్ సూప్ కదా. సో మరి ఎక్కువగా మనం ఏం తీసుకోలేదు. సో ఇప్పుడు దీంట్లో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకొని ఒక 5 నిమిషాల పాటు బాగా కూరగాయ ముక్కల్ని కొంచెం మీడియం కన్నా కొంచెం ఎక్కువ ఫ్లేమ్లో పెట్టి ఉడికిచ్చేసుకుందాం. సూప్ కాబట్టి మనం ఎంత నీళ్లు పోసుకున్నా కూడా పర్వాలేదు. అండ్ ఇంకోటి ఏంటి అంటే మనకు సజ్జ పిండి, రాగి పిండి, ఇలాంటి జొన్న పిండి ఇలాంటివన్నీ పిండ్లు మనం వేసిన తర్వాత కన్సిస్టెన్సీ చాలా ఎక్కువ దగ్గర పడుతుంది. సో అందుకే ఏంటి అంటే మనము పిండి తక్కువ వేసుకోవాలి, మనకు క్వాంటిటీకి తగ్గట్టుగా వేసుకోవాలి. ఎక్కువ వేసేసామంటే అది మనకు కిచిడి అయిపోతుంది అనమాట. సో ఇప్పుడు ఇలా మనకు బౌల్ తీసుకొని మనం తీసుకున్న క్వాంటిటీకి తగ్గట్టుగా మనం సజ్జ పిండిని తీసుకుందాం. 1 స్పూన్, 2 స్పూన్లు, 3 స్పూన్లు, ప్రస్తుతానికి నేను తీసుకున్న కన్సిస్టెన్సీకి సరిపోతుందేమో అనుకుంటున్నాను. సో దీంట్లో మనం కొన్ని వాటర్ యాడ్ చేసుకుందాం. ఇది మనము చల్ల నీటిలో వేరే కప్లో ఇలా ముందుగానే మిక్స్ చేసేసుకోవాలి. అప్పుడు ఏంటి అంటే ఉండలు కట్టకుండా ఉంటుంది. మీరు మామూలుగా రాగి మాల్ట్ తర్వాత రాగి జావా చేస్తున్నప్పుడు కూడా అందరు చేసే తప్పు ఏంటంటే ముందు నీళ్లు పెట్టేస్తారు, నీళ్లు కొంచెం వేడి చేసేస్తారు, ఆ తర్వాత రాగి పిండి వేస్తారు. ఆ తర్వాత ఏమవుతుంది, మొత్తం పాడైపోతుంది వంటంతా, అంటే మనకు ఉండలుగా అయిపోతుంది. సో తినేవాళ్ళకి కొంచెం ఇబ్బంది. ఎందుకు వచ్చింది చెప్పండి. హాయిగా చక్కగా ఏ పిండి అయినా కూడా మనకి ఇలా ముందు వాటర్లో కలిపేసుకోవాలి. మనం కస్టర్డ్ పౌడర్ మిక్స్ చేసుకుంటాం కదా, అలా అన్నమాట. సో ఇలా చక్కగా మిక్స్ చేసేసుకున్నాం కదా.
ఇది అలా ఉంచుతాం ఒక నిమిషం పాటు. ఇక్కడ కూడా మనకు ఒక 2 మరుగులు రావాలి కదా. మన కూరగాయ ముక్కలన్నీ కూడా ఒక 30-40% ఉడికితే సరిపోతుంది. బికాజ్ సూప్ కాబట్టి మరి ఎక్కువగా ఉడకాల్సిన అవసరం అయితే లేదు. సో దీంట్లో మీరు కావాలంటే కాస్త మిరియాల పొడి అవన్నీ యాడ్ చేసుకోవచ్చు. అంటే మన సర్వింగ్ బౌల్లోకి తీసుకున్నాకైనా కూడా దాని మీద మీకు కావాల్సిన ఉప్పులు, తర్వాత మిరియాల పొళ్ళు ఇలా ఏమైనా ఉంటే కూడా మీరు యాడ్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, సో ఇది ఒక్క మరుగు వస్తుంది చూసారా ఇక్కడ చక్కగా. సో మనకు కావాల్సినవన్నీ వేసేసుకున్న ఉప్పు అవన్నీ వేసేసుకున్నాము. సో జస్ట్ పనీర్ మాత్రమే ఉంది. పనీర్ ఇప్పుడే కాదు, సో పనీర్ లాస్ట్లో వేయాలన్నమాట. సో మరిగిపోయిందండి. ప్రస్తుతానికి ఇప్పుడు మనం కొంచెం మీడియం ఫ్లేమ్ కన్నా కొంచెం తక్కువ పెట్టుకుందాం. అంటే మనం ఈ పిండి వేస్తున్నాం కదా, సో అందుకనమాట. సో ఉండలు కట్టకుండా ఉండడానికి ఇలా ఇప్పుడు ఈ సజ్జ పిండిని చక్కగా ఇలా వేసుకుంటూ మనం ఆల్రెడీ ముందే కట్ చేసుకొని పెట్టుకున్నాం కదా పనీర్ ముక్కలు సన్నగా. సో వాటిని కూడా సో చక్కగా దగ్గర పడిందండి, సరిపోతుంది. ఇంతకన్నా దగ్గర పడితే మళ్ళీ బాగోదు. సో ఈ కన్సిస్టెన్సీ 100% ఉండాలి. సో ఇంకా ఆల్మోస్ట్ ఇంకా స్టవ్ కూడా ఆఫ్ చేసేసుకోవచ్చు. చివరిగా కాస్త కొత్తిమీర, అలాగే ఇది కొంచెం మనకు చల్లారిన తర్వాత నిమ్మరసం కూడా పిండుకోవాలి. సో నేను ఇప్పుడు ప్రస్తుతానికి పిండేస్తున్నాను. అలా లైట్గా ఇలా కలిపేసుకొని ఇంకా బౌల్లోకి తీసేసుకోవాలి. అంటే సజ్జపిండితోనే చేసామా అని తెలియట్లేదు కదా అసలు. సో చూడ్డానికి మాత్రం అసలు మామూలుగా ఒక రెస్టారెంట్ స్టైల్లోనే ఉంది ఈ సూపు. చాలా చాలా బాగుంది. సో డెఫినెట్గా టేస్ట్ కూడా బాగుంటుంది. టేస్ట్ చేద్దాం. అంతకన్నా ముందు మీరు తయారు చేసుకోవాలనుకుంటున్నారా మన సజ్జ పనీర్ సూప్? కావాల్సిన పదార్థాలు తయారు చేసుకునే విధానం మరొకసారి చూసేయండి. సజ్జ పనీర్ సూప్ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: నూనె 2 టేబుల్ స్పూన్లు, అల్లం ముక్కలు 2 టేబుల్ స్పూన్లు, పచ్చిమిర్చి 3, గ్రీన్ క్యాప్సికం 1 కప్పు, పచ్చి బఠానీలు 1 కప్పు, క్యారెట్ ముక్కలు 1 కప్పు, ధనియాల పొడి 1 టేబుల్ స్పూన్, సజ్జ పిండి 3 టేబుల్ స్పూన్లు, పనీర్ ముక్కలు 1 కప్పు, నిమ్మరసం 1 టేబుల్ స్పూన్, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా. సజ్జ పనీర్ సూప్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ లో కాస్త నూనె వేసి వేడైన తర్వాత అల్లం ముక్కలు, పచ్చిమిర్చి, పచ్చి బఠానీలు, క్యారెట్ ముక్కలు, క్యాప్సికం ముక్కలు, కాస్త ఉప్పు, ధనియాల పొడి, నీళ్లు పోసి ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లో సజ్జపిండి, నీళ్లు పోసి ఉండలు కట్టకుండా కలుపుకొని మరుగుతున్న పాన్ లో పోసి ఆ తర్వాత పనీర్ ముక్కలను కూడా వేసి కలిపి కొద్దిసేపు మగ్గించుకొని చివరిగా స్టవ్ ఆఫ్ చేసి కొత్తిమీర, నిమ్మరసం వేసి కలిపి ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సజ్జ పనీర్ సూప్ రెడీ.